మాట్లాడుతుంది. కూటమి మొత్తం మాట్లాడుతుంది. మాట్లాడి రాష్ట్రంలో అసలు జరగాల్సిన దాన్ని ఏదో అంటారు సూపర్ 6 అని, అది పక్కన పెట్టేసి మిగిలినవన్నీ మాట్లాడేస్తుంటారు. ఇదేంటి వీళ్ళందరూ ఒక అవగాహనకు వచ్చి మాట్లాడుతున్నారా? నిజంగానే లిక్కర్ స్కామ్ వాల్యూమ్ అంత ఉందా? వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు యునైటెడ్ కింగ్డమ్ నుంచి వైఎస్ఆర్సీపీ కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింత. నమస్తే డాక్టర్ ప్రదీప్ చింత గారు, చాలా రోజులైంది. నమస్తే వాసుదేవన్ గారు, అందరికీ 99 టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. సో చాలా రోజులైంది. లిక్కర్ అనేసరికి మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఇది మీరైతే ఇంకా సమగ్రంగా మాట్లాడతారు, అధిష్టానానికి సన్నిహితంగా కూడా ఉంటారని మీతో మాట్లాడాలనిపించింది. అండ్ నేను చూశాను కదా, ఇంట్రెస్టింగ్ అండి. అధికారంలో ఉన్న వాళ్ళక అందరికీ ఇంట్రెస్టింగ్, అధికారంలో ఉన్న వాళ్ళకి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి, అటు నిందలు వేసుకోవడానికి, నిందలు స్వీకరించడానికి, నిందలకు సమాధానాలు చెప్పడానికి. నిన్న రాజ్ కష్ రెడ్డి మాట్లాడారు. సరే, ఇప్పుడు మనకి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, లేకపోతే తగులు రావచ్చు, వ్యాపారం చేసే క్రమంలో వాటాల దగ్గర తేడాలు రావచ్చు. వచ్చినంత మాత్రాన వయసుకి తగ్గ గౌరవం ఇవ్వకుండా కొంత అభ్యంతరకర పదజాలం ఆయన వాడారు. నో ఇష్యూ. విజయసాయిరెడ్డి గారు అవినీతి గురించి మాట్లాడాలంటే ఈజ్ ఇట్ లిబర్టీ. ఆయన ఆడియో కర్మ వీడియో కూడా రిలీజ్ చేయొచ్చు. మాట్లాడుతూ మొత్తం విప్పి చెబుతానని ఆయన ఆల్రెడీ విప్పేశాడు. ఆయన కొత్తగా ఇప్పి చెప్పేది ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూసి వెళ్దామండి, విని వెళ్దాం. రాజ్ కష్ రెడ్డి విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా ముందు మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని ఈ బట్టెబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అది జరుగుతుంది. అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటే, వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కన్క్లూజన్స్కి రాకండి. ప్లీజ్ వెయిట్ ఫర్ మై సైడ్ ఆఫ్ ది స్టోరీ టు కమ్ అవుట్. రైట్ అండి. సో ఆయన వైపు స్టోరీ వినేదాకా ఆగమన్నారు కాబట్టి నేను ఆయన మీద గౌరవం తాగా. ముందర ఆయన మాట్లాడింది వినిపించే నేను మీ దగ్గరకు వచ్చా. ఎందుకంటే ఆ రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి కదా ఆయనకి. ఆయన నేరుగా జనం ముందు కనబడటానికి ఇష్టపట్ల. సాయిరెడ్డి గారు ఐ థింక్ ఆయన 60 దాటి 70 దగ్గరకు వస్తున్నారు. ఆయన అయితే ఓపెన్గా వచ్చి చెప్తున్నారు. ఆయనకున్న పాటి ధైర్యం ఈయనకి ఎందుకు లేకపోయిందండి? మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి, నాది నేపథ్యం వచ్చేసి నాది కడప డిస్ట్రిక్ట్లోని ముద్దునూరు అనేది నా సొంతూరు. అండ్ నిన్న ఆయన వాడిన పదం అది తెలంగాణలో ఒక స్లాంగ్ వర్డ్ అని నేను అనుకున్నాను. ఎస్, అది అంత మంచి పదం కాదన్నది నాకు తెలుసండి. ఇట్స్ నాట్ లైక్ అ రైట్ వర్డ్ టు యూజ్, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళని అడ్రస్ చేస్తున్నప్పుడు. ఆ ఆడియో కూడా వచ్చింది మీడియా వాళ్ళ కోసము. ఐ డోంట్ థింక్ దట్ పర్టికులర్ వర్డ్ ఈజ్ అప్రోప్రియేట్ ఇన్ దిస్ కంటెక్స్ట్. అండ్ వయసుకు మనం గౌరవం ఇవ్వాలి. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది, ఒకరేమో నేను